జై శ్రీరామ్. నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ కాశ్మీరా గరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. శరన్నవరాత్రుల సందర్భంగా కాశీ విశాలాక్షి అమ్మవారిని మనం అందరం కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాము, సేవిస్తున్నాము. మనస్సుని కాశీ మీద లగ్నం చేసి అక్షయ ఫలితాలని పొందుతున్నాం. మళ్ళీ అదే గొప్పతనం. ఎందుకంటే మనకున్నటువంటి సమయం చాలా తక్కువ. 100 సంవత్సరాలంటే అవి ఎక్కువేం కాదు. పూర్వకాలంలో 1000 సంవత్సరాలు జీవించేవారు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ కాస్త సమయంలో మనం ఇలా అక్షయ ఫలితాల్ని పొందేసేయాలి. పొందకపోతే ఏదో చిన్న చిన్న ఫలితాలు పొందితే ఎప్పటికీ. కాబట్టి అమ్మ అనుగ్రహం పొందేసేయాలి. అమ్మ చల్లని చూపులు మన మీద ప్రసరించాలి. అలా ప్రసరించాలంటే కాశీని పట్టుకోవాలి. కాశీని మనస్సుతో పట్టుకోవాలి. ముందు ప్రధానమైనటువంటిది మనస్సు. కాబట్టి మనం అలా మనస్సుని లగ్నం చేసి త్రికరణ శుద్ధిగా సేవిస్తూ ఉన్నాము. చూడండి, అంటే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటాను నేను. అమ్మదయ, అమ్మవారి అనుగ్రహం. అన్నిట్లోకి అత్యంత శక్తివంతమైనటువంటిది విశాలాక్షి అమ్మవారు. నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవి. ఇక మనస్సుని లగ్నం చేయడం ప్రధానం విశాలాక్షి అమ్మవారి మీద. ఇక లగ్నం చేసి ఏం చేయాలి? ఖడ్గమాల. అసలు మహాశక్తి ఖడ్గమాల, దేవి ఖడ్గమాల నామావళి ఎత్తో ఆ యొక్క శ్రీచక్రానికి, అమ్మవారి విశాలాక్షి అమ్మవారి ముందు ఉన్నటువంటి శ్రీచక్రానికి కుంకుమార్చన చేయటం వల్ల కలిగే ఫలితం అక్షయం, అనంతం. శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారి ముందర మన గురుగారైనటువంటి ఆదిశంకరులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆ శ్రీచక్రానికి భక్తులతో అక్కడ మహానుభావులైనటువంటి అమ్మవారి స్వరూపులైనటువంటి పూజారులు దేవి ఖడ్గమాల నామావళితోటే కుంకుమార్చనలు చేయిస్తారు భక్తులందరితో. దంపతులు అక్కడ కూర్చొని అమ్మవారిని చూస్తూ కుంకుమార్చన చేయవచ్చు. అలా కాశీ విశాలాక్షి అమ్మవారిని చూస్తూ నేను జాగ్రత్తగా దేవి ఖడ్గమాలతోటే అనేక సంవత్సరాల నుండి కుంకుమార్చనలు చేస్తూ ఉన్నాను. ఈరోజు శుక్రవారం సందర్భంగా, నవరాత్రులలో వచ్చినటువంటి శుక్రవారం 2వ రోజు అత్యంత విశేషం. మీకు దేవి ఖడ్గమాల నామావళిని వినిపించబోతున్నాను. మీరు శ్రద్ధగా వినండి. ప్రతి నామము ఒక వజ్రంతో సమానం, మహాశక్తివంతమైంది. అసలు ఒక నామం విన్నా కూడా మన యొక్క సమస్త పాపరాశి భస్మం అవుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మీకు దేవి ఖడ్గమాల మొత్తాన్ని వినిపించబోతున్నాను. మీరు శ్రద్ధగా ఈ రోజే కాదు, వీలైనప్పుడల్లా వింటూ ఉండండి. మీ బంధుమిత్రులందరికీ ఈ నామావళిని చక్కగా ఈ వీడియోని పంపించి వినిపించండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ అర్థసాధికే శరణ్యే త్రిజంబకే గౌరి నారాయణి నమోస్తుతే కాశీ విశాలాక్షి దేవ్యై నమః. ఈ నామావళి వింటూ విశాలాక్షి అమ్మవారి పాదపద్మాలకు కుంకుమార్చన చేస్తున్నట్లుగా భావించండి. ఓం నమస్త్రిపుర సుందర్యై నమః, హృదయదేవ్యై నమః, శిరోదేవ్యై నమః, శిఖాదేవ్యై నమః, కవచదేవ్యై నమః, నేత్రదేవ్యై నమః, అస్త్రదేవ్యై నమః, కామేశ్వర్యై నమః, భగమాలిన్యై నమః, నిత్యక్లీనాయై నమః, భేరుండాయై నమః, వహ్నివాసిన్యై నమః, మహావజ్రేశ్వర్యై నమః, శివదూత్యై నమః, త్వరితాయై నమః, కులసుందర్యై నమః, నిత్యాయై నమః, నీలపతాకాయై నమః, విజయాయై నమః, సర్వమంగళాయై నమః, జ్వాలామాలిన్యై నమః, చిత్రాయై నమః, మహానిత్యాయై నమః, పరమేశ్వర్యై నమః, మిత్రేశమయ్యై నమః, షష్ఠీశమయ్యై నమః, ఉడ్డీశమయ్యై నమః, చర్యానాథమయ్యై నమః, లోపాముద్రామయ్యై నమః, అగస్త్యమయ్యై నమః, కాళతాపనమయ్యై నమః, ధర్మాచార్యమయ్యై నమః, ముక్తకేశీశ్వరమయ్యై నమః, దీపకళానాథమయ్యై నమః, విష్ణుదేవమయ్యై నమః, ప్రభాకరదేవమయ్యై నమః, తేజోదేవమయ్యై నమః, మనోజదేవమయ్యై నమః, కళ్యాణదేవమయ్యై నమః, వాసుదేవమయ్యై నమః, రత్నదేవమయ్యై నమః, శ్రీరామానందమయ్యై నమః, అణిమాసిద్ధయే నమః, లఘిమాసిద్ధయే నమః, గరిమాసిద్ధయే నమః, మహిమాసిద్ధయే నమః, ఈశిత్వసిద్ధయే నమః, వశిత్వసిద్ధయే నమః, ప్రాకామ్యసిద్ధయే నమః, భుక్తిసిద్ధయే నమః, ఇచ్ఛాసిద్ధయే నమః, ప్రాప్తిసిద్ధయే నమః, సర్వకామసిద్ధయే నమః, బ్రాహ్మ్యై నమః, మాహేశ్వర్యై నమః, కౌమార్యై నమః, వైష్ణవ్యై నమః, వారాహ్యై నమః, మాహేంద్రియై నమః, చాముండాయై నమః, మహాలక్ష్మ్యై నమః, సర్వసంక్షోభిణ్యై నమః, సర్వవిద్రావిణ్యై నమః, సర్వాకర్షిణ్యై నమః, సర్వవశంకర్యై నమః, సర్వోన్మాదిన్యై నమః.
ఈ నామాలు అర్థమైపోతూ ఉంటాయి. అంత కష్టమైనటువంటి నామాలు ఏం కాదు. సర్వోన్మాదిన్యై నమః, సర్వమహాంకుశాయై నమః, సర్వఖేచర్యై నమః, సర్వబీజాయై నమః, సర్వయోనయే నమః, సర్వత్రిఖండాయై నమః, త్రైలోక్యమోహన చక్రస్వామిన్యై నమః, ప్రకటయోగిన్యై నమః, కామాకర్షిణ్యై నమః, బుద్ధ్యాకర్షిణ్యై నమః, అహంకారాకర్షిణ్యై నమః, శబ్దాకర్షిణ్యై నమః, స్పర్శాకర్షిణ్యై నమః, రూపాకర్షిణ్యై నమః, రసాకర్షిణ్యై నమః, గంధాకర్షిణ్యై నమః, చిత్తాకర్షిణ్యై నమః, ధైర్యాకర్షిణ్యై నమః, స్మృత్యాకర్షిణ్యై నమః, నామాకర్షిణ్యై నమః, బీజాకర్షిణ్యై నమః, ఆత్మాకర్షిణ్యై నమః, అమృతాకర్షిణ్యై నమః, శరీరాకర్షిణ్యై నమః, సర్వాశా పరిపూరక చక్రస్వామిన్యై నమః, గుప్తయోగిన్యై నమః, అనంగకుసుమాయై నమః, అనంగమేఖలాయై నమః, అనంగమదనాయై నమః, అనంగమదనాతురాయై నమః, అనంగరేఖాయై నమః, అనంగవేగిన్యై నమః, అనంగాంకుశాయై నమః, అనంగమాలిన్యై నమః, సర్వసంక్షోభణ చక్రస్వామిన్యై నమః, గుప్తతరయోగిన్యై నమః, సర్వసంక్షోభిణ్యై నమః, సర్వవిద్రావిణ్యై నమః, సర్వాకర్షిణ్యై నమః, సర్వాహ్లాదిన్యై నమః, సర్వసమ్మోహిన్యై నమః, సర్వస్తంభిన్యై నమః, సర్వజృంభిణ్యై నమః, సర్వవశంకర్యై నమః, సర్వరంజన్యై నమః, సర్వోన్మాదిన్యై నమః, సర్వార్థసాధికాయై నమః, సర్వసంపత్తిపూరణ్యై నమః, సర్వమంత్రమయ్యై నమః, సర్వద్వంద్వక్షయంకర్యై నమః. అన్ని సౌభాగ్యాల్ని అనుగ్రహించే తల్లి చూడండి. సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిన్యై నమః, సంప్రదాయ యోగిన్యై నమః, సర్వసిద్ధిప్రదాయై నమః, సర్వసంపత్ప్రదాయై నమః, సర్వప్రియంకర్యై నమః. అన్ని మంగళాల్ని అనుగ్రహించేటటువంటి తల్లి. సర్వమంగళకారిణ్యై నమః, సర్వకామప్రదాయై నమః. మనస్సులోని కోరికలన్నీ తీర్చే తల్లి సర్వకామప్రదాయై నమః. ఇక చూడండి, అన్ని దుఃఖాల్ని తొలగించేటటువంటి తల్లి సర్వదుఃఖ విమోచన్యై నమః. ఇక చూడండి, అన్ని అపమృత్యు దోషాల్ని తొలగించేటటువంటి తల్లి సర్వమృత్యు ప్రశమన్యై నమః, సర్వ విఘ్న నివారిణ్యై నమః. అన్ని విఘ్నాల్ని నివారించేటటువంటి తల్లి. ఇక చూడండి, ఆ తల్లి సర్వాంగ సుందరి అయి నమః, సర్వ సౌభాగ్యదాయిన్యై నమః. అన్ని సౌభాగ్యాల్ని అనుగ్రహించేటటువంటి తల్లి సర్వార్థ సాధక చక్రస్వామిన్యై నమః, కులోత్తీర్ణయోగిన్యై నమః, సర్వజ్ఞాయై నమః, సర్వశక్త్యై నమః, సర్వైశ్వర్యప్రదాయిన్యై నమః. మొత్తం సమస్తమైనటువంటి ఐశ్వర్యాల్ని అనుగ్రహించేటటువంటి తల్లి సర్వజ్ఞానమయ్యై నమః. ఇక చూడండి, మొత్తం సమస్తమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యాధుల్ని తొలగించేటటువంటి తల్లి సర్వవ్యాధి వినాశిన్యై నమః, సర్వాధార స్వరూపాయై నమః, సర్వ పాపహరాయై నమః. అన్ని పాపాల్ని కూడా భస్మం చేసేటటువంటి తల్లి సర్వానందమయ్యై నమః. మొత్తం బ్రహ్మానందంతో సహా అన్ని ఆనందాల్ని అనుగ్రహించేటటువంటి తల్లి సర్వరక్షాస్వరూపిణ్యై నమః, సర్వేప్సిత ఫలప్రదాయై నమః, సర్వరక్షాకర చక్రస్వామిన్యై నమః. ఆహా, అమ్మవారి నామ దేవి ఖడ్గమాల నాకు చాలా ఇష్టం. నిగర్భయోగిన్యై నమః, వశిన్యై నమః, కామేశ్వర్యై నమః, మోదిన్యై నమః, విమలాయై నమః, అరుణాయై నమః, జయిన్యై నమః, సర్వేశ్వర్యై నమః, కౌళిన్యై నమః, సర్వరోగహర చక్రస్వామిన్యై నమః, రహస్యయోగిన్యై నమః, బాణిన్యై నమః, చాపిన్యై నమః, పాశిన్యై నమః, అంకుశిన్యై నమః, మహావజ్రేశ్వర్యై నమః, అంకుశిన్యై నమః, మహాకామేశ్వర్యై నమః, మహావజ్రేశ్వర్యై నమః, మహాభగమాలిన్యై నమః, సర్వసిద్ధిప్రద చక్రస్వామిన్యై నమః, అతిరహస్యయోగిన్యై నమః. అతి రహస్యమైనటువంటి విషయం అతిరహస్యయోగిన్యై నమః, శ్రీ శ్రీ మహాభట్టారికాయై నమః, సర్వానందమయ చక్రస్వామిన్యై నమః, పరాపర రహస్యయోగిన్యై నమః, త్రిపురాయై నమః, త్రిపురేశ్యై నమః, త్రిపురసుందర్యై నమః, త్రిపురవాసిన్యై నమః, త్రిపురాశ్రితాయై నమః, త్రిపురమాలిన్యై నమః, త్రిపురాసిద్ధయై నమః, త్రిపురాంబాయై నమః, త్రిపురాంబాయై నమః, త్రిపురాంబాయై నమః. నాకు ఇష్టమైనటువంటి నామం ఇది. త్రిపురాంబాయై నమః, త్రిపురాంబాయై నమః, మహాత్రిపురసుందర్యై నమః, మహామహేశ్వర్యై నమః, మహామహారాజ్ఞై నమః, మహామహాశక్త్యై నమః, మహామహాగుప్త్యై నమః, మహామహాజ్ఞప్త్యై నమః, మహామహానందాయై నమః, మహామహాస్కంధాయై నమః, మహామహాశయాయై నమః, మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞై నమః. నమస్తే 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 నమః. ఇది శ్రీదేవి ఖడ్గమాల నామావళి సమాప్తః. ఈ విధంగా భక్తితో ఆ తల్లి నామాల్ని చక్కగా భావిస్తూ అసలు ముందుకు వెళ్ళకూడదు. నామము ఒకటి ప్రారంభించిన తర్వాత ఆ నామం చుట్టే తిరుగుతూ ఉండాలి. మన మనస్సు ముందుకు వెళ్ళబుద్ధి కాకూడదు అనమాట. ఆ దేవి ఖడ్గమాల గట్టిగా ఒక 6 నిమిషాల్లో పూర్తవుతుంది. నాకు సుమారు ఒక అరగంట సేపు పడుతుంది. కొంతమంది గంటలు చేసేవాళ్ళు ఉంటారు.
ఆ నామాన్ని ధ్యానిస్తూ ఉంటారు. త్రిపురాంబాయై నమః, మహాత్రిపుర సుందరియై నమః. ఇలా ఈ విధంగా అనుభవిస్తూ ఆ తల్లికి దగ్గర అవ్వాలి. శ్రద్ధగా పూజిస్తే ఆ తల్లి అనుగ్రహించేస్తుంది. కాబట్టి ఓం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు అని భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈ దేవి ఖడ్గమాలను మీకు అవకాశం దొరికినప్పుడల్లా వింటూ ఉండండి. శ్రద్ధగా వినండి. ప్రతి అక్షరం, ప్రతి నామం కూడా స్పష్టంగా పలుకుతూ మీకు వినిపించడం జరిగింది. భక్తితో వింటూ ఉండండి. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఈ దేవి ఖడ్గమాల నామావళి వినండి. ఆ కాలభైరవ స్వామివారు, విశాలాక్షి అమ్మవారు, విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవి, వారాహి అమ్మవారు నాతో చెప్పించారు మీ అందరి కోసం. కాబట్టి శ్రద్ధగా వింటూ ఉండండి. మనకు ఈ కష్టాలన్నీ కూడా నివారించుకోవడం అనేది చాలా తేలికైనటువంటి విషయం. మనకి ఈ మహామహిమాన్వితమైన ఖడ్గమాల నామావళిని విన్నా చాలు మన కష్టాలన్నీ భస్మమైపోతాయి. ఆ తల్లిని ధ్యానిస్తూ శ్రద్ధగా వినాలి. మనస్సును ఎక్కడో పెట్టుకొని వినడం వల్ల ఫలితం కలగదు. కాబట్టి ఆ నామాన్ని ధ్యానిస్తూ శ్రద్ధగా మనము విన్నా కూడా అక్షయ ఫలితాలు పొందుతాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఈరోజు ఉదయం ఆ యొక్క అమ్మవారి స్వరూపులైనటువంటి ఆ పూజారులని అనుమతి తీసుకొని చక్కగా అమ్మవారిని ఫోటో తీసి మీకు అందరికీ కూడా పంపించడం జరిగింది. ప్రయత్నిస్తాను. రేపు కూడా 99% అనుమతిస్తారు. ఎందుకంటే సుమారుగా ఒక 25 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువే కూడా అయిందేమో కాశీతో అనుబంధాన్ని పెంచుకోవడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి పూజారులతో అనుబంధం పెంచుకోవడం జరిగింది. వారేవో పాపం చిన్న చిన్నవి కోరుతూ ఉంటారు. అవి తీసుకొస్తూ ఉంటాను నేను. తెచ్చి వాళ్ళకి ఇచ్చి నమస్కరిస్తూ ఉంటాను. వాళ్ళు చక్కగా అనేక అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. సరే, అమ్మదయ వాళ్ళు అంగీకరించాలి. ఇగోండి ఈ పుష్పమాల ఈరోజు కూడా వాళ్ళు అమ్మవారి పాదాల మీద వచ్చేంత ఉన్నటువంటి ఈ పుష్పమాలని మెళ్ళో వేశారు. అంటే అమ్మ సంతోషించింది. మనం చేస్తున్నటువంటి ఈ నవరాత్రి పూజలు ఏవైతే ఉన్నాయో 2 రోజులకే సంతోషించింది తల్లి. సామాన్యంగా ఏ వారానికో 9వ రోజో అలా ఈ పుష్పమాల మెళ్ళో వేస్తూ ఉంటారు, పడుతూ ఉంటుంది. అలాంటిది నిన్న మొదటి రోజే పుష్పమాల వేశారు అమ్మవారి యొక్క నిర్మాల్యం. ఈ రోజు కూడా చక్కగా మెళ్ళో వేశారు. నా మెళ్ళో పుష్పమాల పడింది అంటే ఈ మాలను దర్శించడమే విశేషం. అందుకే నా మెళ్ళో వేసుకొని మరీ ఈ వీడియో పంపిస్తున్నా. నా మెళ్ళో ఈ మాల పడిందంటే మీకు అందరికి కూడా అమ్మవారి అనుగ్రహం కలిగినట్లు గుర్తు అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇంకా శ్రద్ధగా పూజిద్దాం. అప్పుడే 2 రోజులు అయిపోయాయి. మనకు 11వ తేదీ వరకే ఈ కార్యక్రమాలు, నవరాత్రులు అయిపోతాయి 11వ తేదీతో. ఈ 9 రోజుల్లో మొత్తం జీవితానికి కావలసినటువంటి మొత్తం అనుగ్రహాన్ని పొందేసేయాలి. 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా ఆరోగ్యంగా జీవించాలి. ఆ తర్వాత ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది తప్పదు ఎవరికైనా. కాబట్టి అది అనాయాస మరణాన్ని పొందాలి మనం 100 సంవత్సరాల తరువాత. అలా పొంది కైలాస ప్రాప్తిని పొందాలి. ఆ ఆది దంపతుల్ని దర్శిస్తూ ఆ ప్రమథ గణాల్లో మనం కూడా చేరిపోవాలి. చేరిపోయి హాయిగా ప్రతిరోజు స్వామిని సేవిస్తూ ఉండాలి. జరామరణాలు అంటే ముసలితనము మరణము లేనటువంటి ఆ కైలాసంలో మనం శాశ్వతంగా ఉండిపోవాలి. అంటే ఇలాంటివి చెయ్యాలి. మనం చేస్తేనే అంతటి అక్షయ ఫలితం కలుగుతుంది. అలా అక్షయ ఫలితాలు లభిస్తేనే మనం అక్కడికి చేరగలుగుతాం. ఇక ఈ 100 సంవత్సరాలు కూడా సుఖంగా ఉండాలి. ఎటువంటి సమస్యలు మన దరి చేరకూడదు. ఒకవేళ వచ్చినా అవి నివారింపబడాలి అంటే దానికి కూడా ఇదే మార్గం. కాశీని ఆశ్రయించాలి. కాశీ 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 అని స్మరిస్తూ ఉండాలి. కాశీని ఆశ్రయించడము అంటే మనస్సుని కాశీ మీద లగ్నం చేయటము అని అర్థం. వీలు చేసుకుని శరీరాన్ని కూడా తీసుకొస్తూ ఉండాలి. సంవత్సరానికి ఒకసారి గాని 2 సంవత్సరాలకు ఒకసారి గాని వస్తూ ఉండాలి కాశీకి. ఎంత దూరం అండి, చాలా తేలికే. ఫ్లైట్ లో అయితే చాలా 2 గంటల ప్రయాణం అంతే. ట్రైన్లో అయితే కాస్త ఈ రోజు ఉదయం ఎక్కితే రేపు మధ్యాహ్నం వరకు చేరుకుంటాం. హాయిగా రావచ్చు. మనం గొప్ప అదృష్టవంతులం. భారతదేశంలో
పుట్టడం మన అదృష్టం. ఎందుకోసం భారతదేశంలో పుట్టడం అదృష్టం అంటే, ఇగో ఇటువంటి క్షేత్రాలని ఒక రాత్రి ప్రయాణిస్తే ఉదయానికి శ్రీశైలం వెళ్ళిపోవచ్చు, ఒక రాత్రి ప్రయాణిస్తే ఉదయానికల్లా తిరుపతి వెళ్ళిపోవచ్చు, కాస్త ఒక 24 గంటలు 30 గంటలు కేటాయిస్తే కాశీకి వచ్చేయచ్చు. అక్షయ ఫలితాలని పొంది కోటాను కోట్ల రెట్లు అక్షయ ఫలితాలు, అద్భుత ఫలితాలు పొంది 2 రోజుల్లో మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి అది మన అదృష్టం, భారతదేశంలో జన్మించడం. ఇటువంటి వేద సంబంధమైనటువంటి, శాస్త్ర సంబంధమైనటువంటి, పురాణాల సంబంధమైనటువంటి ఋషులు తెలియజేసినటువంటి విషయాల్ని మనం వినేటటువంటి భాగ్యం, ఇవన్నీ కూడా మనకు లభించాయి. కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకుందామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం. విశాలాక్షి మాతకు జై, అన్నపూర్ణ మాతకు జై, వారాహి మాతకు జై.